మనం హర్రర్ మూవీస్ ని ఎప్పుడు పడితే అప్పుడు చూస్తే అంతగా కిక్ ఇవ్వదు. అలా అని నైట్ టైం స్టార్ట్ చేస్తే సగం మంది భయంతో ఇంకొంతమంది నిద్రతో ఆ మూవీని అక్కడికక్కడ ఆపేస్తారు. కాకపోతే అలాంటి మూవీస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ చేయాలంటే మాత్రం మనకున్న టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 PM. సో ఆ టైంలో అయితే పక్కాగా మనం అలాంటి మూవీస్ ని కంప్లీట్ చేయగలం. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నైట్ కన్నా కూడా మధ్యాహ్నమే చాలా వరకు ఇలాంటి హర్రర్ మూవీస్ అనేవి అదిరిపోతాయి. సో ఆ టైంలో చూడాలంటే మంచి హర్రర్ మూవీస్ యొక్క లిస్ట్ అనేది ఉంటే బాగుంది కదా. అందుకే ఈ వీడియోతో అయితే నేను వచ్చేసా. ఈ లిస్ట్ లో మీరు పక్కాగా సింగిల్ గా చూస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే హర్రర్ నే నేనైతే ఇక్కడ సజెస్ట్ చేశాను. హర్రర్ అంటే కేవలం దెయ్యాలే కాదు, మనకు దాన్ని ఇంకా టెన్షన్ పుట్టించే ఎలిమెంట్స్ ఏదున్నా సరే అరే హర్రర్ కిందకే వస్తుంది. ఇంకా అందులోనూ ఇంగ్లీష్ యొక్క హర్రర్ మూవీస్ అంటే అవి వేరే లెవెల్లో ఉంటాయి. ఈ లిస్ట్ లో అయితే పూర్తిగా ఇంగ్లీషే కాకుండా తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉండే మూవీస్ ను కూడా సజెస్ట్ చేశాను. ఇంకా ఈ సోదులన్నీ పక్కన పెట్టి బెల్లు కొట్టి మరీ కొంపలోకి వెళ్ళిపోదామా. ఇందులో కొంతమంది ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ యొక్క స్టాచ్యూ ఉంటుంది, దాని ద్వారా ఆత్మలతో కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు స్టార్టింగ్ లో ఫన్ కోసం చేస్తారు. అయితే మియా అనే అమ్మాయి మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా పోతుంది. ఆమె ద్వారా అది కాస్త వీళ్ళకి ఊహించిన సిచ్యువేషన్ కి అయితే తీసుకెళ్లిపోతుంది. మూవీ అయితే చాలా బాగుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ వరకు బాగానే అనిపిస్తుంది. పక్కా ఒకసారి అయితే మధ్యాహ్నం లుక్ వేసేయచ్చు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇందులో రే వాలర్ అనే ఫార్మర్ బేస్బాల్ ప్లేయర్ అయితే ఉంటాడు. అయితే తనకి ఒక డీజనరేటివ్ ఇల్నెస్ అనేది వస్తుంది. దాంతో తను చాలా వీక్ అయిపోతాడు. ఇంకా తర్వాత తన భార్య ఇంకా ఇద్దరు పిల్లలతో కలిసి ఒక కొత్త ఇంట్లోకి అయితే వాళ్ళు వెళ్తారు. అక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. దానివల్ల అది తనకి ఒక థెరపీ లాగా పనికొస్తుందని చెప్పేసి తన స్విమ్ కూడా చేస్తూ ఉంటాడు. అలా తను స్విమ్మింగ్ చేసే కొద్దికి రోజు రోజుకి తను హుషారవుతూ ఆరోగ్యం అనేది బాగవుతూ ఉంటుంది. కానీ తెలిసిందే కదా, ఎప్పుడైతే అంతా బాగుంటుందో అది మళ్ళీ ఘోరానికి దారితీస్తుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ అయితే బాగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. హర్రర్ ని బాగా చూపించారు. ఈ మూవీ ప్రెసెంట్ రెంట్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది అమెజాన్ లో, ఇంకా G5 లో కొద్దిగా తక్కువగా ఉంది. ఈ మూవీస్ ని మీరు ఫ్రీగా చూడాలంటే లాస్ట్ లో నేను ఎలా చూస్తానో మీకు క్లారిటీ ఇస్తా. దాంతో మీరు ఈ మూవీస్ ని ఫ్రీగా చూసేయచ్చు. సైడీ హాపర్ అనే హై స్కూల్ స్టూడెంట్ ఉంటుంది. తనకి ఒక చెల్లి కూడా ఉంటుంది అనమాట. రీసెంట్గా వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయితే అప్పటి నుండి ఏదో ఇబ్బందిగా వాళ్ళ ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ నాన్నేమో ఒక థెరపిస్ట్ లాగా అనమాట. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి అయితే వస్తాడు. ఆ వ్యక్తికి ఒక ఎంటిటీ అటాచ్ అయి ఉంటుంది. అది తన విక్టిమ్స్ యొక్క బాధని ఇంకా భయాన్ని నుండి ఫీడ్ చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది, కేవలం చీకట్లో మాత్రమే. అలా అది ఆ వ్యక్తి నుండి ఈ ఫ్యామిలీకి అయితే అతుక్కుపోతుంది. అది కేవలం చీకట్లో రావడం వల్లే కొద్దిగా హర్రర్ ని మనకు క్రియేట్ చేస్తారు. అది ఏంటి, అది ఏమన్నా దయ్యమా లేదా మోన్స్టరా, లాస్ట్ గా ఆ ఫ్యామిలీ దీని నుంచి ఎలా తప్పించుకుంది అనేది తెలియాలంటే పక్కా ఈ మూవీని చూసేయాల్సిందే. మూవీ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది, కాకపోతే హర్రర్ ని అండ్ టెన్షన్ ని బాగానే పుట్టిస్తారు. మరీ ఓ అని చెప్పుకోలేం కానీ బట్ ఓకే, ఒకసారి అయితే పక్కా ట్రై చేయొచ్చు. అది మధ్యాహ్నం బాగుంటుంది. ఇదైతే Disney+ హాట్‌స్టార్ లో ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ మనకు కొద్దిగా ది ఎక్సర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ కి దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఇంకొద్దిగా సినిమాటిక్ గా చూపించడం కోసం కొద్దిగా డిఫరెంట్ గా తీశారు. ఇందులో హనా గ్రేస్ అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకి ఒక డిమోన్ అయితే ఆవహిస్తుంది. ఆ టైంలో తనకి ఎక్సర్సిజం చేస్తూ ఉంటారు. కానీ ఆ డిమోన్ ఏమో అక్కడుండే ప్రీస్ట్ ని చంపేస్తుంది. ఆ అమ్మాయి ఇంకా బ్రతుకుంటే ఆ డిమోన్ అయితే తన బాడీ ద్వారా తన చుట్టూ ఉండే వాళ్ళని చంపేస్తుందని చెప్పేసి వాళ్ళ నాన్నే తప్పని పరిస్థితిలో తనని చంపాల్సి వస్తుంది. కాకపోతే తెలిసిందే కదా, ఆ బాడీని పూడ్చినా సరే అది బయటకు వచ్చి మళ్ళీ చంపడం మొదలవుతుంది. అదే దారిలో ఆ బాడీని మార్చరీకి అయితే తీసుకొస్తారు. అక్కడ ఓ డాక్టర్ అయితే ఉంటుంది. తను ఎక్స్ పోలీస్ అనమాట. తను ఈ డిమోన్ ని ఎలా ఎదుర్కొందని చెప్పేసి మిగిలిన స్టోరీ. మూవీ అయితే బానే అనిపిస్తుంది. ఆ డిమోన్ సీన్స్ అన్ని హర్రర్ గా ఇంకా టెన్షన్ ని బాగా బిల్డ్ చేస్తాయి. కాకపోతే దెయ్యం దూరంగా ఉన్నప్పుడు దెయ్యం దగ్గరికి వస్తే అలా అనిపిస్తుంది. బట్ మూవీ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి అయితే పక్కా ట్రై చేయొచ్చు. ఈ మూవీ G5 లో తెలుగులో రెంట్కి అవైలబుల్ గా ఉంది.
ఇదైతే రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయి తీసిన మూవీ. ఇది 2 పార్ట్స్ ఉంటుంది అండ్ థర్డ్ పార్ట్ అయితే రీసెంట్గా వచ్చింది. సెకండ్ పార్ట్ అయిన ఈ మూవీ మాత్రం మనల్ని పక్కా డిస్టర్బ్ చేస్తుంది. ఎలాంటి ఇంట్రడక్షన్ అనేది లేకుండా డైరెక్ట్గా, అంటే ఎలాంటి ల్యాగ్ అనేది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో దెయ్యాలు ఉండవు కానీ కేవలం మనుషులే ఘోరంగా చంపుతూ ఉంటారు. కొద్దిగా హర్రర్ని ఆ టెన్షన్ అయితే బాగానే బిల్డ్ చేస్తారు. గోరీ వైలెన్స్ అయితే బాగుంటుంది. ఇంకా నార్మల్ స్టోరీ విషయానికి వచ్చేసరికి మైక్ అండ్ సిండీ అనే వాళ్ళైతే వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ బంధువుల ఇంటికి వస్తారు ట్రిప్ లాగా. అయితే అక్కడ అది కాస్త రివర్స్ అయ్యి వీళ్ళకి పీడకలగా మారుతుంది. ఇందులో మెయిన్గా మనల్ని డిస్టర్బ్ చేసేది వచ్చేసరికి ఆ సైకోపాత్స్ అయితే వీళ్ళని వెయిట్ చేసి మరీ హంట్ చేస్తూ ఉంటారు. అది కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు దీని నుండి తప్పించుకున్నారా లేదా, ఎవరెవరు బతికారు అనేదే మిగిలిన స్టోరీ. మూవీ అయితే ఆ హర్రర్ని అండ్ టెన్షన్ని బాగానే హోల్డ్ చేస్తుంది. ఒకసారి అయితే లుక్ చేసేయండి. అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో గ్రెటా అనే అమ్మాయి బేబీ కేర్ టేకర్ లాగా ఒక మంచి డబ్బుండే ఇంటికైతే వస్తుంది. కాకపోతే అక్కడ ఓ ముసలోళ్ళు ఉంటారు, అంటే భార్యాభర్తలు. వాళ్ళు బేబీ కేర్ టేక్ చేయమని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారనమాట. కాకపోతే అక్కడ ఉండేది బేబీ కాదు, అబ్బాయి కాదు, అసలు మనిషే కాదు. అక్కడ ఉండేది కేవలం ఒక బొమ్మ. ఏంద్రా బొమ్మను ఇక్కడ పెట్టేశారు పిచ్చోళ్ళు, దీన్ని పోయి నేను కేర్ టేక్ చేయడం ఏంది అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుంటుంది. బట్ డబ్బులు వస్తాయి కదా, ఏదో ఒకట్లే వేసేద్దాం అనుకుని అక్కడే ఉంటది. కాకపోతే తెలిసిందే కదా ఇది హర్రర్ మూవీ. ఆ బొమ్మ ప్రాణాలతో ఉన్నట్లు చాలానే సిచ్యువేషన్స్ అనేవి తనకు ఎదురవుతాయి. అసలు ఆ బొమ్మ దెయ్యమా, నిజంగానే ప్రాణాలతో ఉందా, లేదా ఎవరైనా తనతో ఆడుకుంటున్నారా, అసలు ఏంది స్టోరీ అని చెప్పేసి తెలియాలంటే మాత్రం మీరు ఈ మూవీని చూసేయాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ అయితే చాలా మంచిగా ఆ స్టోరీ అనేది రాసుకున్నారు, చాలా బాగా తీశారు కూడా. ఇంకా లాస్ట్లో వచ్చే ఆ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ మూవీ అయితే పక్కా మిస్ కాకుండా ఒకసారి అయితే చూసేయండి. ఆ హర్రర్ని అండ్ టెన్షన్ని బాగానే చూపిస్తారు అండ్ హీరోయిన్ కూడా బాగుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. కొన్నిసార్లు చనిపోయిన దాన్ని చనిపోయినట్లు వదిలేస్తేనే బెటర్. అలా కాదని వాటిని తిరిగి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటే మాత్రం అయిపోయింది, బతికి అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ డాక్టర్ లూయిస్ క్రీడ్ అనే ఒక వ్యక్తి అయితే తన ఫ్యామిలీతో కలిసి ఒక కొత్త ఇంటికైతే వాళ్ళు వస్తారు. ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ పిల్లి అయితే చనిపోతుంది. ఆ పిల్లి అంటే తన కూతురికి చాలా ఇష్టం. అలానే తన నైబర్ అయిన జూన్ క్రాండల్ అనే ముసలాయన ఉంటాడు. ఆయనకి ఆ పాప బాధపడడం చూసి నచ్చక ఆ పిల్లిని తీసుకెళ్లి ఒక దగ్గర పూడుస్తాడు. దాంతో ఆ పిల్లి మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ అప్పటి నుండి అసలు ఏది మంచిగా ఉండదు. అక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఆయుధ పూజ. అప్పటి నుండి ఎన్నో ఘోరాలు వీళ్ళకైతే ఎదురవుతాయి. ఈ మూవీ అయితే కొద్దిగా క్రీపీగా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మధ్యాహ్నం పూట అయితే మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇది తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, సో మిస్ కావద్దు. దీన్ని మీలో సగం మంది చూసేసి ఉండొచ్చు. బట్ రొటీనే కదా ఈవిల్ డెడ్ మూవీ అని చెప్పేసి కొంతమంది స్కిప్ చేసి ఉంటారు. కానీ ఈ మూవీని మాత్రం స్కిప్ అయిన వాళ్ళు కూడా పక్కా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా క్రీపీగా, డిస్టర్బింగ్ గా చూసిన తర్వాత 1-2 రోజులు మన మైండ్ లో నుంచి పోదు. పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు అండ్ గోరీ వైలెన్స్ ని, ఇలాంటి క్రీపీ సీన్స్ ని ఇష్టపడిన వాళ్ళు ఈ మూవీని స్కిప్ చేసేయండి. స్టోరీ విషయానికి వచ్చేసరికి ఈవిల్ డెడ్ స్టోరీ అనేది మనకి ఎప్పుడు కూడా ఫారెస్ట్ లో లేదా పాతవైతే ఏదో రాజులు అట్లాంటి వాటిలో ఉంటాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడైతే మనకు మోడర్న్ హర్రర్ లో ఓ అపార్ట్మెంట్ లో అయితే మనకు ఈ స్టోరీని చూపిస్తారు. ఓ భూకంపం అయితే వస్తుంది, దాంతో అపార్ట్మెంట్ కింద ఉండే బేస్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే తెలిసిందే కదా, మనోళ్ళు నిద్రపోతున్న దెయ్యమైనా దాన్ని గెలికి మరీ దెబ్బ ఇచ్చుకోవడం అలవాటు. ఆ విధంగా ఈ దూలబాలుడైతే ఆ బుక్ ని గెలకడం జరుగుతుంది. మంత్రాలు మోగుతాయి, దీపాలు ఆరుతాయి, చావులు మొదలవుతాయి. ఫస్ట్ వాళ్ళ అమ్మతో స్టార్ట్ అవుతుంది. సర్లే బతుకుతున్నారు కదా అనుకునే లోపలే అందరూ ఎగిరిపోతారు. ఘోరంగా ఉంటది వైలెన్స్ మాత్రం. బట్ ఎంజాయ్ చేసే వాళ్ళు పక్కా ఎంజాయ్ చేస్తారు. సో మిస్ కాకుండా ఆదివారం, శనివారం మధ్యాహ్నం ఒక లుక్ అయితే వేసేయండి. ఈ మూవీ జియో సినిమాలో ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. ఎలిసన్ అనే క్రైమ్ రైటర్ ఉంటాడు.
తన రైటింగ్స్ కోసం ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ కే తన ఫ్యామిలీని షిఫ్ట్ చేసి మరి ఆ బుక్ ని మరింత ఇంపాక్ట్ గా రాయాలని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. అలా ఓసారి తనైతే తన ఫ్యామిలీని తీసుకెళ్లి ఆ మర్డర్ జరిగిన ఇంటికి షిఫ్ట్ చేస్తారు. అది తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అయితే తను ఆ బుక్ ని రాస్తున్న టైంలో అటక మీద ఓ బాక్స్ అయితే దొరుకుతుంది. అందులో ఆ మర్డర్స్ ఎలా జరిగాయని చెప్పేసి ఫుటేజ్ తో ప్రొజెక్టర్ అయితే దొరుకుతుంది. ఇంకా ఆ ప్రొజెక్టర్ ని వాడి తన ఆ ఫుటేజ్ ని చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సినిమా మొదలవుద్ది అనమాట. అప్పటి నుండి భయంకరమైన సిచ్యువేషన్స్ అనేవి తనకు ఎదురవుతాయి. ఇంకా ఆ ఫ్యామిలీ అన్నా సరే అదైతే వాళ్ళని వదిలిపెట్టదు. నిజంగా ఈ మూవీకి నేనైతే సెకండ్ ప్లేస్ ఇవ్వడానికి కారణం వచ్చేసరికి ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఒళ్ళు చల్లగా అయిపోయింది. ఎందుకంటే నేను మాక్సిమం ఈ హర్రర్ మూవీస్ అన్నిటిని సోలోగానే చూస్తా. అందులోనూ ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చూసే కొద్దికి భలే భయాన్ని పుట్టిస్తుంది. దీని సెకండ్ పార్ట్ కూడా ఉంది కానీ ఫస్ట్ పార్ట్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ రేంజ్ లో ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. ఈ మూవీ ప్రెసెంట్ అయితే అమెజాన్ లో ఉంది, బట్ మన ఏరియాస్ లో అవైలబుల్ గా లేదు. కాకపోతే ఇది నెట్ఫ్లిక్స్ లో ఇంకా యాపిల్ టీవీ ప్లస్ లో ఇంగ్లీష్ లో అవైలబుల్ గా ఉంది. లేదు అనుకుంటే మీకు నచ్చిన దగ్గర డౌన్లోడ్ చేసి చూసేయచ్చు. ఈ మూవీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టడానికి కారణం వచ్చేసరికి నేను ఫస్ట్ టైం చూసినంత ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేను, అంత మంచిగా ఉండింది. అందుకనే 4 years అవుతున్నా గానీ ఈ మూవీ ఒక మంచి థ్రిల్లర్ గా అయితే నాకు అనిపిస్తుంది. ఇది హర్రర్ లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అనమాట. ఈ మూవీని తీసింది ఇంకెవరో కాదు, మన కంజరింగ్ మూవీస్ ని స్టార్ట్ చేసిన జేమ్స్ వానే. అందుకే ఆ రేంజ్ లో ఉంటుంది. బట్ ఇది లాక్డౌన్ ఆ టైంలో రావడం వల్ల ఎక్కువ మందికి తెలియలేదు. థియేటర్స్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. బట్ ఓటీటీలో చూసిన వాళ్ళు మాత్రం పక్కా దీన్ని మర్చిపోలేరు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేసరికి మ్యాడిసన్ అనే అమ్మాయి ఉంటుంది. ఆమెకి వరుసగా జరిగే మర్డర్స్ యొక్క విజన్స్ అనేవి ముందుగా తెలుస్తూ ఉంటాయి. వాటిని ఈమె పక్క నుండి చూస్తున్నట్లే తనకు అనిపిస్తుంది. అందుకే ఆ మర్డర్స్ కి ఎవరు కారణం, ఆ విజన్స్ తనకి ఎందుకు వస్తున్నాయి, ఆ కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ కి తనకి ఏం సంబంధం, ఆ కిల్లర్ దెయ్యమా మనిషా లేదా ఇంకేదైనా శక్తే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే ఈ మూవీని పక్కా చూసేయాల్సిందే. ఇది ఓ మంచి హర్రర్ థ్రిల్లర్ గా మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో చాలా డిఫరెంట్ గా మనకు హర్రర్ ని ప్రెజెంట్ చేశారు. మూవీ అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. మిస్ అయితే మాత్రం మీరు రిగ్రెట్ అవుతారు. మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. సో పక్కా ఒకసారి అయితే లుక్ వేసేయండి. మధ్యాహ్నం అయితే ఇంకా బాగుంటుంది. సో అది సంగతి. లిస్ట్ అయితే టోటల్ గా అది మాక్సిమం చూడగలిగితే ఈ మూవీస్ ని సోలోగానే చూడండి, భలే ఉంటాయి. ప్రతి మూవీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాను. బట్ మీరు ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం మీకు తెలిసిన మార్గాల్లో చూసేయండి. లేదనుకుంటే టెలిగ్రామ్ లో రెక్సీ అనే బాట్ ఉంటుంది, సెర్చ్ చేస్తే ఒక పిల్లి బొమ్మతో ఉంటుంది. అందులో మూవీ నేమ్ విత్ ఇయర్ కొట్టండి వచ్చేస్తుంది. లేదు ఇంకో మార్గం అనుకుంటే ఓలా మూవీస్ అనే వెబ్సైట్ ఉంటుంది. అందులో చాలా హై క్వాలిటీ మూవీస్ దొరుకుతాయి. కాకపోతే చాలా యాడ్స్ వస్తాయి, దాన్ని స్కిప్ చేసుకుంటూ వెయిట్ చేసి వెళ్లాల్సి వస్తుంది. బట్ రిగ్రెట్ అయితే అవరు, మంచి క్వాలిటీతో దొరుకుతాయి మూవీస్ అనేవి, అందులో చూసేయండి. ఇంకా అలానే ఆన్లైన్ లో వాచ్ చేయాలనుకుంటే ది ఫ్లిక్సర్, గో మూవీస్ అనే వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో కూడా చూసేయచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి జనర్ కావాలన్నా, అంటే యాక్షన్ గానీ, అడ్వెంచర్ గానీ, థ్రిల్లర్స్ గానీ, ఇలాంటి హర్రర్స్ గానీ ఏవి కావాలో కామెంట్స్ లో చెప్పండి, ఆ లిస్ట్ కూడా చేస్తాను. అండ్ వీలైతే మాక్సిమం రీచ్ ఇవ్వండి. దానివల్ల ఇలాంటి సజెషన్స్ అనేవి నేను ఇంకా తేగలను. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ మూవీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా చెప్పండి, అది కూడా ఎక్కువ మంది అడిగితే పక్కా చేస్తాను. సో అది సంగతి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. ఓకే బాయ్.